వెల్కమ్ టు యోయో టీవీ. గ్రేటర్ హైదరాబాద్ లో ఫిరాయింపు రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఈ అంశంపై రియాక్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పైన, పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన తీవ్ర విమర్శలు చేశారు. సిగ్గుంటే పార్టీ మారిన స్పీకర్ నిర్ణయానికి ముందే రాజీనామా చేయాలని అన్నారు. లేకుంటే వారందరికీ చీరా గాజులు పంపిస్తానంటూ అన్నారు. వాటిని వేసుకొని తిరగాలని సూచించారు. ఎప్పుడూ కేసీఆర్ వ్యక్తిగతంగా ఏ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పలేదని, అలా నిరూపిస్తే రాజీనామా చేస్తానని అన్నారు. మరోవైపు అరికెపూడి గాంధీపై కూడా కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే తెలంగాణ భవన్ కు రావాలని సవాల్ చేశారు. లేకుంటే తానే గాంధీ ఇంటికి వెళ్లి గులాబీ జెండా ఆయన ఇంటిపై ఎగరేసి వస్తానని అన్నారు. అనంతరం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెడతానంటూ సవాల్ చేశారు. ఈ సవాల్ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. అతను ఇంటి నుంచి వెళ్లి గాంధీ ఇంటి వద్ద హడావిడి చేస్తే సమస్యలు ఎదురవుతాయని భావించిన పోలీసులు ఆయన్ని బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేసే వేరే ప్రాంతానికి తరలించే అవకాశం ఉందని చెప్తున్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై అరికెపూడి గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 గంటలకు తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే 12 గంటలకు తానే స్వయంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానంటూ సవాల్ చేశారు గాంధీ. కేసీఆర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని అన్నారు. కానీ కౌశిక్ రెడ్డి లాంటి బ్రోకర్లతోనే అసలు సమస్య వస్తోందని మండిపడ్డారు. దీంతో అరికెపూడి ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఆయన్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డి కామెంట్స్ పై కాంగ్రెస్ మహిళా నేతలు ఫైర్ అయ్యారు. ఆయన చేసిన చీరా గాజుల విమర్శలపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు బీఆర్ఎస్ పుట్టుకే ఫిరాయింపులతో మొదలైందని అన్నారు. మహిళను కించపరిచేలా కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ ను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇలాంటి మాటలు పదే పదే మాట్లాడితే మాత్రం కౌశిక్ రెడ్డికి ఖచ్చితంగా చెప్పుతో బుద్ధి చెప్తామన్నారు. ఆయన మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, 10 ఏళ్లు పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహించారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. వీటిని ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఏం పంపాలని ప్రశ్నించారు. మొత్తానికి చూసుకుంటే పాడి కౌశిక్ రెడ్డి వెనక నుంచి ప్రోత్సహిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇదే కాకుండా కేటీఆర్, హరీష్ రావు లాంటి పెద్ద వాళ్ళ మద్దతు లేకుండా పాడి కౌశిక్ సవాల రాజకీయం చేయరనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. మరోవైపు స్వయంగా గాంధీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తాను తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్వయంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను బీఆర్ఎస్ నేతలు వైరల్ చేస్తున్నారు. ఇటు గాంధీ కోసం మద్దతుగా చిన్న చిన్న లీడర్లు మాత్రమే మాట్లాడుతున్నారే తప్ప కాంగ్రెస్ లోని ఏ బడా లీడర్ దీనిపై స్పందించలేదు. దీన్నే బీఆర్ఎస్ లీడర్లు అవకాశంగా తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ఇతర మంత్రులు అయినా గాంధీ అంశంపై స్పందిస్తారో లేదో చూడాలి.